ఇద్దరు మనుషులకి కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇద్దరు మనుషులు, ఒకరు ఎవరనగా క్లయఫ్ అనే ఒక వ్యక్తికి, అదేవిధంగా ఇంకో వ్యక్తితో వారిద్దరూ చాలా దుఃఖముఖులై బాధపడుతున్నట్టుగా మనం చూస్తాం. లోకాసు వార్త 24వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే 13వ వచనం నుండి 35వ వచనం వరకు మనం పరిశీలన చేసుకుంటే వారిద్దరు గురించి యేసుప్రభు గారు చేసినటువంటి సంభాషణ మరి లోకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మరి చూస్తున్నారు కదా, ఇదిగో ఆ ఫోటో చూస్తున్నాం కదా, ఆ ఫోటో ప్రకారము యేసుప్రభు గారు వారిద్దరితో మరి రొట్టె విరిసి వారితో ద్రాక్షరసం తాగినట్టుగా మనము చూడగలుగుతున్నాము. మరి చూస్తే మనం 13 వచ్చిన వరకు చూస్తే, ఇదిగో ఆ దినమంది వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి కన్నులు మూయబడిన. చూడండి, యేసు ప్రభు గారిని వారు గుర్తుపట్టలేనట్టుగా, వారు కన్నులు మూయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే వారి మధ్యలోకి మరి యేసు ప్రభు గారు వచ్చి వారితో మాట్లాడినట్టుగా మనము చూడగలుగుతున్నాము. అయితే 19వ వచనంలో చూస్తే ఆయన ఏమని వారిని అడిగినప్పుడు, నజరుడైన యేసును గూర్చి సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియల్లో వాక్యము శక్తి గల ప్రవక్త అయ్యుండును. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువేసినో నీకు తెలియదా అని వారు బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరి నజరుడైన యేసుక్రీస్తుని ఏ విధంగా సిలువేశారు, మనవారే కదా, మనతో ఉన్నటువంటి మనవారే కదా, ఆయన హింసించి బంధించి మరి ఏ విధంగా సమాధి చేశారో అని వారిద్దరూ ఎంతో దుఃఖించినట్లుగా మనము చూస్తున్నాము. అయితే యేసుప్రభు గారు వారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? సమస్త ప్రవక్తలు, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనముల ప్రకారము ఆయన 3వ దినాన్ని తిరిగి లేచినని లేఖనములు ఏ విధంగా ఉన్నాయి, లేఖనముల ప్రకారం ఏ విధంగా తిరిగి లేస్తారని అది మీరు ఎరుగు ఉండలేదా అని వారిద్దరితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని చూస్తున్నాం కదా, ఒక రొట్టె పెట్టుకుని స్తోత్రము చెల్లించి దానిని విరిచి వారికి పంచిపెట్టినట్టుగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టి అంతటా ఆయన వారిని అదృశ్యమాయను. చూసారా, ఇగో ఈ ఫోటోలో ఏ విధంగా ఉందో చూస్తున్నాం కదా, ఆ ఫోటో ప్రకారంగానే ఆయన రొట్టె విరిసి వారికి స్తోత్రాలు చెల్లించి వారి మధ్యలో ఉండి వారికి ద్రాక్షరసము వారి ఎదుట తాగినట్టుగా, వారికి రొట్టె విరిచి ద్రాక్షరసం తాగినట్టుగా మనము చూడగలుగుతున్నాము. ఆ గడియలోనే తర్వాత ఆయన అదృశ్యుడైనట్టుగా మనము చూడగలుగుతున్నాము. మరి చూడండి, యేసుప్రభు గారు చనిపోయి తిరిగి లేచి 3వ దినాన్ని కొంతమంది స్త్రీలకి, అదేవిధంగా శిష్యులకి, అదేవిధంగా కొంతమంది 500 పైగా మరి యేసుప్రభు గారు కనిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అదేవిధంగా యేసుప్రభు గారు ఇద్దరు మనుషులకు కనపడ్డారు. ఇద్దరు మనుషులకు కనపడినటువంటి స్థలము ఈ స్థలము ఎమ్మై అనే మార్గంలో టెల్వీకి యెరూషలేమునికి మధ్యలో ఉన్నటువంటి మరి ఈ ఎమ్మై అనే మార్గంలో మేము ఉన్నాము. అయితే యేసుప్రభు గారు వారిద్దరు బాధపడుతుంటే దుఃఖముఖులై వారు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు గారు వారి మధ్యలో నిల్చుని చాలా అద్భుతంగా వారితో మాట్లాడి కనపడి తర్వాత వారితో రొట్టె విరిచి ద్రాక్షరసం తాగి మరి అదేవిధంగా ఆయన మళ్ళీ వారి ఎదుటే ఆదర్శుడైనట్టుగా మనము చూడగలుగుతున్నాము. మరి చూస్తున్నటువంటి మీకు మరి ఇటువంటి స్థలాల్లో మాకు చూపించడానికి ఇచ్చినటువంటి దేవుడు మాకు ఇచ్చినటువంటి ధన్యత మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్.